మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నా పేరు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి. రెడ్డి సంఘం ప్రెసిడెంట్గా గత 3 ఏళ్ళుగా ఉన్నాను. నేను పీరియడ్లో ఇనిషియల్గా కొన్ని యాక్టివిటీస్ బాగా చేసినాము. ఈ మధ్య కొంచెం డల్ అయింది. నాకు ఆరోగ్యం సరిగా లేదు. దానివల్ల నేను రెడ్డి సంఘాన్ని బాగా ముందటి వైభవం వచ్చేటట్టు దానికి నేను రిజైన్ చేసి కొత్త కమిటీని ఎన్నుకునే దానికి అవకాశం ఇచ్చినాను. నా ఆధ్వర్యంలో మధ్యరెడ్డి గారిని ప్రెసిడెంట్గాను, నాగభూషణ్ రెడ్డి గారిని సెక్రటరీగాను, దేవేందర్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్గాను, ప్రసాద్ రెడ్డి గారిని జాయింట్ సెక్రటరీగాను, చంద్రారెడ్డిని కోశాధికారిగాను ఎన్నుకున్నారు. వీరు ఈరోజు నుంచి రెడ్డి సంఘము సంక్షేమ కార్యక్రమాలన్నీ ముందటి వైభవం తెచ్చేదానికే వారి శాయశక్తుల కోరుతున్నాను. నాకు ఇన్ని రోజులు సహాయ సహకారాలు అందించిన రెడ్డి సంఘం సభ్యులందరికీ నా ధన్యవాదములు. నన్ను మళ్ళీ మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ, ప్రత్యేకించి మా ద్వారకనాథ్ రెడ్డి గారికి, తిమ్మారెడ్డి అన్న గారికి, నాగభూషణ్ గారికి, వీళ్ళందరికీ ప్రత్యేకించి నా కృతజ్ఞతలు. ఈరోజు నుంచి మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘము పునర్వైభవం తెస్తామని, అందరినీ కలుపుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈరోజు మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కొత్త కమిటీని ఎన్నుకోవాలనే ఆయన దృఢ సంకల్పంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మీరైతేనే, మీ ద్వారా అయితేనే కమిటీని ఎన్నుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కమిటీ సభ్యులందరూ ఏకాభిప్రాయంతో మన మాజీ అధ్యక్షులైనటువంటి ద్వారకనాథ్ రెడ్డి సార్ గారికే ఆ బాధ్యతనంతా అప్పగించడం జరిగినది. సార్ ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీ అధ్యక్షుడిగా కనుగొండ మద్దిరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. కంబం నాగభూషణ్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగినది. ఉపాధ్యక్షులుగా దేవేందర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శిగా ప్రసాద్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. కోశాధికారిగా డైరీ డే చంద్రారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికంతా అందరి సమక్షంలో కమిటీ సభ్యులందరూ ఏకాభిప్రాయానికి విచ్చేసి ఆ ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం జరిగింది. అయితే మేము గతంలో దాదాపు ఒక 10 సంవత్సరాలు మద్దిరెడ్డి అన్నగారు, నేను అధ్యక్షులుగాను, ప్రధాన కార్యదర్శిగాను చేయడం జరిగింది. మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మేమిద్దరము తప్పుకోవడం జరిగింది. తర్వాత సార్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నాము. సారగడ ఆయన శక్తి మేరకు కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొనడం జరిగింది. ఈ మధ్యకాలంలో సార్కు ఆరోగ్యం సరిగ్గా లేని దానివలన కార్యక్రమాలన్నీ కుంటిపడినాయి. తర్వాత ఈ కార్యక్రమాలను ఉన్న కమిటీ కూడా ముందుకు తీసుకొని పోలేకపోయినారు. మరి అటువంటి తరుణంలో సార్ రాజీనామా చేసి మమ్మల్ని ఎన్నుకున్నాడు. మేము ఇంతకుముందు అనేక సంక్షేమ కార్యక్రమాలు మదనపల్లి పట్టణంలోనే దేదీప్యమానంగా దిగ్విజయంగా నిర్వహించడం అన్న ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇప్పుడు మన మద్దిరెడ్డి అన్నగారు చెప్పినట్లు ఇంకా ముందు కూడా వర్గ వైషమ్యాలకు కానీ ఎక్కడ కానీ ఇబ్బందులకు తావు లేకుండా అందరినీ కలుపుకొని ఏకాభిప్రాయానికి వచ్చేసి ఏకత్రాటిపైన అందరినీ కూడా తీసుకొని పోయి ఇంకా మంచి కార్యక్రమాలను, సోషల్ యాక్టివిటీస్ను అన్నిటినీ చేస్తామని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకునేది ఏమిటంటే, మేము గత 20 సంవత్సరాలకు ముందు మా తిమ్మారెడ్డి సారు ప్రధాన కార్యదర్శిగా వాళ్ళ కమిటీ ఉన్నప్పటి నుంచి కుల మతాలకు అతీతంగా రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా బెంగళూరు రోడ్లో ఒక హాస్టల్ నిర్మించి ఆ హాస్టల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించినాము. తర్వాత ఇప్పుడు వచ్చిందిను మా నూతన కమిటీని ఎన్నుకున్నారు. మేము కూడా చెప్పడం ఏమిటంటే, మదనపల్లి పట్టణంలో వర్గ వైషమ్యాలకు మాకు ఏమీ తావులేదు. మేము కుల మతాలకు అతీతముగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ప్రజల ఆదరాభిమానాలతో ఇంకా ముందుకు పోతామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ, మా రెడ్డి సంక్షేమ సంఘమునకు గత 10-15 సంవత్సరాల నుంచి చేదోడుగా వాదోడుగా ఉండి మాకందరికీ మెయిన్ పిల్లర్ అయినటువంటి
రామ్మోహన్ రెడ్డి గారిని సమన్వయకర్తగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆయన సహకారాలు లేకపోతేనా ఈ రెడ్డి సంక్షేమ సంఘము ఇంత అభివృద్ధి లేక వస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఆయన ఎప్పటికీ మర్చిపోము. ఆయన సూచనలు సలహాలు కూడా తీసుకొని ఆయన ఏ విధంగా ఇట్లా పోదామని చెప్తే ఆ విధంగా పోయేదానికి కూడా ముందుకు పోతాము. ఆ తరుణంలో ఆయన సమన్వయకర్తగా ఈరోజు ఎన్నుకోవడం జరిగినది. కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారములు తెలియపరుస్తున్నాం. ఈరోజు మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం నందు కొత్తగా కమిటీని ఎన్నుకోవడం జరిగినది. అలాగే పాత ప్రెసిడెంట్ గారు అయినటువంటి ద్వారకానాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కనుగొండ మద్దిరెడ్డి గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగినది. అలాగే ఖమ్మం నాగభూషణ్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగినది. అలాగే ప్రధాన కార్యదర్శిగా డైరెక్టర్ చంద్రారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగినది. కోశాధికారిగా వైస్ ప్రెసిడెంట్గా దేవేంద్ర రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగినది. జాయింట్ సెక్రటరీగా పి ప్రసాద్ రెడ్డి దిగుభారతి భూషణ్ నన్ను ఎన్నుకోవడం జరిగినది. అలాగే మా సంఘంకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ అలాగే మదనపల్లిలో మా సంఘంను బలోపేతం చేసేదానికి మా కమిటీ తోడ్పడుతుందనేసి, అలాగే మదనపల్లి ఉన్న రెడ్డి సంఘాల సభ్యులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పూర్వపు రెడ్డి సంఘం యొక్క ప్రెసిడెంట్ గారు ఆరోగ్యం సరిగా లేనందువలన రిజైన్ ఇచ్చినాడు. ఈరోజు అతను కమిటీని రద్దుపరిచి కొత్త కమిటీ ఏర్పాటు చేసిన దానివల్ల కనుగొండ మద్దిరెడ్డి అన్న గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడమైంది. సెక్రటరీగా ఖమ్మం నాగభూషణ్ గారిని ఎన్నుకోవడం జరిగినది. నాకు గౌరవాధిగా పోస్ట్ ఇచ్చేందుకు అందరికీ రెడ్డి సంఘం తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరియు రెడ్డి సంఘం అందరూ ఒకే తాటి మీద నిలబడాలని ఈరోజు మద్దిరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో సమావేశంలో నిర్ణయించబడినది.